జగన్మోహన్ టెన్యూర్లో పని ఉండేది, చేతులంటే పనే. కరోనా 2 ఏళ్ల పాటు ఎలా వ్యవస్థలతో ఎలా నిలబెట్టాలి సమాజాన్ని అన్న తాపత్రయంతో. నెంబర్ టూ ప్రయారిటైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్తో. నీకు మళ్ళీ చెప్తున్నా, రైల్వే జోన్ విషయం, పోలవరం విషయం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, బాక్రణంగా ఆనకట్లా నిలబడ్డాడు ఆయన. ఎందుకు నిలబడ్డాడు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము అమ్మేస్తాం, అమ్మడానికి వీలు లేదు నిలబడ్డాడు. కానీ అబండాలన్నీ అలా వచ్చాడట, కొంటే గూడారం కథలు, లోపలికి వెళ్తాడు, అమ్మేస్తాడు. కానీ 5 ఏళ్ళు జరగలేదు, ఇప్పుడు జరుగుతాం. అలాగే పోలవరం డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది. గత ప్రభుత్వం డ్యామేజ్కి ఉదాహరణకి 790 కోట్ల రివర్స్ టెండరింగ్లో ఆదాయం మిగులుస్తున్నాను మీకు. ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకపోతే అక్కడ కుదరదు, ఎందుకంటే ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. తుఫాన్ వచ్చిందమ్మా, మీరు కష్టపడుతున్నారు, కొంతవరకు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిందా, నేను చేసిందా, నా పరిధిలో లేనిది ఆర్ఆర్ ప్యాకేజ్ 2013 భూ నిర్వాసిత చట్టం. నన్ను క్షమించండి అని అడిగాడు అతను, ముఖ్యమంత్రి స్థాయి తప్పుకొని తెచ్చుకోండి అందరూ, మర్చిపోతే ఎట్లా. సో అక్కడి నుంచి మెయిన్ టాస్క్స్ విభజన హామీల్లో ఉన్న వాటిలన్నిటికీ నా ప్రయారిటీ 17 మెడికల్ కాలేజ్, 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్ట్లు వాణిజ్యం పెంచడానికి, అండ్ రెవెన్యూ మాడ్యూల్ యాక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ క్రియేట్ చేసి చూపించాడు. వ్యవస్థతో పనిచేసాడు, వ్యవస్థతో మమేకమై పనిచేసాడు. ఇక్కడ ఆయన అగ్రిగేట్ 15,370 కోట్లు పర్ మంత్ అప్పు చేస్తూ పూర్ణ కుంభాన్ని పెట్టి కూడా ఇప్పటికీ ఒక్క యాక్టివిటీ నోచుకోలేదు. మహా అయితే అమరావతిలో కంపలు కొట్టడం, నీళ్ళు తోడి అవతలేయడం తప్ప.